2004 నుంచి వచ్చిన దాన్నే ప్రధానంగా ముందుకు తీసుకొచ్చి కేసీఆర్ కుటుంబం మునిగిపోతున్న పడవను రక్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసం వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చరిత్ర అంటే నిలకడగా నిజాలు తెలిపేది. ఆవేశంతోటో వాట్సాప్లలో పోస్ట్ పెడితే చరిత్రలు మారవు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ అస్తిత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ప్రభుత్వాలను ఎట్లా పెంచుకోవాలి, ఎట్లా దించుకోవాలి స్పష్టంగా తెలిసిన ప్రజలు మన తెలంగాణ ప్రజలు. సెంటిమెంట్ మీద, ఎమోషన్ మీద ట్రోలింగులు చేసి ప్రజాభిప్రాయాన్ని కన్వర్ట్ చేసుకుందామంటే అది సాధ్యపడదు. ముఖ్యంగా కేటీఆర్తో ఉన్న 300-400 మంది ఏదైతే సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో 100 కోట్ల రూపాయలు సోషల్ మీడియాలో పెట్టి మీరు అద్భుతాలు చేసినామని చెప్పి 2023 ఎన్నికల్లో సోషల్ మీడియా తోటి మేము గెలుస్తాం అనుకొని చేస్తే ఏమైంది రిజల్ట్? ఎప్పుడు మీరు సోషల్ మీడియా మీద ఆధారపడతారో రాజకీయంగా మీ పతనం ఖాయం. సామాన్య గృహిణి తెలంగాణ తల్లిగా ఈరోజు మనం గౌరవించుకుంటుంటే దాంట్లో రంధ్రాన్వేషణ చేస్తూ ఉన్నారు. తల్లి బీదగా చూపిస్తామా, తల్లి ధనవంతురాలైతే కొడుకు కష్టమా? ఇక కేటీఆర్ గారు అయితే అన్ని మర్చి ఎవడైనా తల్లిని మారుస్తాడా, ఆలిని మారుస్తాడని. అయ్యా, మీ సంస్కృతి ఆలిని మార్చే సంస్కృతి ఉందేమో కాబట్టి ఆ మాట అంటున్నావు. ఇదా నువ్వు తెలంగాణ ప్రజలకు నేర్పేది? నువ్వు వీళ్ళందరికీ పాలకుడివా? అసలు నువ్వన్న మాట తల్లిని మార్చింది మీరు. తెలంగాణ సమాజంలో చాలా జిల్లాలో చాలా రకాల సంస్కృతులు ఉంటాయి. వరంగల్ ఒక సంస్కృతి ఉంటుంది, కరీంనగర్ ఒక సంస్కృతి ఉంటుంది పండుగల విషయంలో. ఖమ్మంలో ఒక పద్ధతి, పాలమూరులో ఒక పద్ధతి. పాలమూరులోనే చాలా తక్కువగా దళిత కుటుంబాలు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటాయి. కొంతమంది బీసీ కులాలు పాల్గొంటాయి. రెడ్లు, వైశ్యులు, బలిజలు వీళ్ళు బతుకమ్మలో ఎక్కువ పాల్గొంటారు. నడిగడ్డలో బతుకమ్మ అంటేనే ఎవరికి తెలియదు. అక్కడ దేవరా అని చెప్పి ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇట్లా మొత్తం జిల్లాలలోనే కొన్ని ప్రాంతాల్లో ఒకలాగా, కొన్ని ప్రాంతాల్లో ఒకలాగా చేసుకుంటున్నాం. సో ఇంత వైవిధ్యం ఉన్న తెలంగాణ సంస్కృతిలో కేవలం ఒక చిహ్నమే మొత్తం తెలంగాణ అస్తిత్వానికి రిప్రజెంట్ చేస్తుంది అంటే అది నమ్మడానికి మేము ఎవరం కూడా ఉద్యమకారులం సిద్ధంగా లేము. ఈ 14 ఏళ్ళ 20 ఏళ్ల చరిత్ర కాదు, వేల సంవత్సరాల నుంచి వస్తున్న చరిత్రనే చరిత్ర అవుతుంది. అదే నిలుస్తుంది. చాలా వర్గాల్లో బతుకమ్మ వాళ్ళ ఇంటికి చేరలేదన్నది వాస్తవం. మాలాంటి వాళ్ళం కూడా ధైర్యంగా చెప్పకుంటే మరి వాళ్ళు చెప్పిందే నిజమవుతుంది. వాస్తవాలను గ్రహించండి. ఈరోజు సంబరాలు జరుపుకుందాం. మన ఇంటి అమ్మను తెలంగాణ తల్లిగా గౌరవించుకుంటున్నాం అందరు కలిసి.